హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు లాస్య హర్షి యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. ఈ ఉగాది పండగ అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది భక్షాలు, పచ్చడి, ఉగాది పచ్చడి. ఈ ఉగాది భక్షాల కోసం నేనైతే పప్పునైతే స్టవ్ పైన పెట్టుకుంటున్నాను. ఇంతకుముందు చేసినప్పుడు కుక్కర్లో పెట్టాను కదా, ఇప్పుడైతే గిన్నెలో అందాజలాగా వాటర్ అయితే వేసుకొని పప్పు అయితే ఉడకబెట్టుకున్నాను. పప్పు ఉడికేసరికి కొంచెం టైం అయితే పడుతుంది కదా అని ముందుగా పప్పు అయితే స్టవ్ పైన పెట్టాను. పప్పు స్టవ్ పైన పెట్టి కడప అయితే కడిగి ముగ్గు అయితే వేశాను. ఎంత మార్నింగ్ లేచినా పండగ రోజైతే పని అయితే లేటుగానే అవుతుంది కదా. మనకి కడప పైన ఎంత మంచిగా డిజైన్లు వేసినా కానీ తెల్ల పిండితో వేస్తే చాలా మంచిగా కనబడుతుంది కదా కడప అనేది. గడప గడకడం అయిపోయిన తర్వాత బయట ముగ్గు అయితే వేశాను చాక్పీస్తో. ఈ బండల మీద ముగ్గు అయితే అస్సలు కనిపించదు. మొత్తం ఆరిన తర్వాత కొంచెం లైట్గా అయితే కనిపిస్తుంది, కానీ పండగ అనేసి నేనైతే ముగ్గు కంపల్సరీ ఇలా వేస్తాను, కనిపించినా కనిపించకపోయినా. అలాగే తులసి చెట్టు దగ్గర వేసి ఆ బయటి పని కంప్లీట్ అయ్యేసరికి నా పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. బెల్లం కూడా తురమడం అయితే అయిపోయింది. మా పాప బెల్లం అయితే తురిమి పెట్టింది. ఇప్పుడు పప్పునైతే రంధ్రాలు ఉన్న జల్లెల్లోనైతే వేసుకుంటున్నాను, ఎందుకంటే వాటర్ అంతా పోవడానికి. ఇలా రంధ్రాలు ఉన్న జల్లెల్లో వేస్తే తొందరగా వాటర్ అయితే పోతుంది. పప్పు తొందరగా చల్లగా కావడానికి నేనైతే ఫ్యాన్ కింద చున్నీ అయితే వేసి చున్నీలో పప్పు అయితే వేసి ఆరబెట్టాను. ఇలా వేయడం వల్ల తొందరగా పప్పు అయితే ఆరిపోతుంది. నేను పప్పు ఆరబెట్టేసి పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంతకుముందే దేవుళ్ళని కడిగాను, దేవుడి సామాన్లు అన్నీ తోముకున్నాను కదా. ఈరోజు నాకైతే పూజ పని అయితే తొందరగా కంప్లీట్ అయ్యింది. కూరాడు పూజించుకొని కూరాడు దగ్గర దీపం అయితే పెట్టేసి దేవుళ్ళకి కొబ్బరికాయ అయితే కొట్టాను. కొబ్బరికాయ అయితే కొట్టిన తర్వాత దేవుళ్ళకైతే హారతి ఇచ్చేసి నేను హారతి తీసుకొని పిల్లలకైతే హారతి ఇచ్చాను. ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట తులసి చెట్టు దగ్గరనైతే పూజ అయితే చేశాను. మామిడాకులు అయితే దొరకట్లేదు, కొనుక్కొచ్చి అయితే బయట డోర్కి గేట్కి అయితే పెట్టాము. కొన్ని ఉంటే దేవుడి రూమ్కి అయితే పెట్టాను. ఇప్పుడు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. భక్షాల కోసం పప్పు అయితే చల్లారింది. నేను పాకం పట్టకుండానే భక్షాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో పాకంతో చేశాను, ఇప్పుడు పాకం అయితే పట్టకుండా చేస్తున్నాను. ఈ పప్పు బెల్లం కొంచెం కొంచెంగా వేసుకుంటూ సేమ్ క్వాంటిటీలోనైతే పప్పు ఎలా తీసుకున్నామో బెల్లాన్ని కూడా అంతే తీసుకోవాలి. పప్పు కొంచెం బెల్లం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మనం పప్పు ఉడకబెట్టుకున్న గిన్నెలోనే పప్పునైతే మిక్సీ పట్టుకున్న పప్పునైతే వేసుకోవాలి. అలాగే అంత పప్పుని సేమ్ అట్లనే పట్టుకోవాలి. పప్పు బెల్లం మొత్తం పట్టడం మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. నేను పప్పు ఉడకబెట్టుకున్న గిన్నెలోనే స్టవ్ పైన అయితే పెట్టేసి ఒకసారి బాగా కలుపుకున్నాను. ఈ మిక్సీ పట్టుకున్న పప్పులో వేయడానికి చిన్న మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. దీంట్లో సోంపు కొంచెం ఇలాచీలు అయితే వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే స్టవ్ పైన ఉన్న పప్పులో వేసి ఈ పౌడర్ పప్పు అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం పప్పు అంతా మంచిగా కలిసి పొడి పొడి లేకుండా పూర్ణం అయితే మంచిగా రెడీ అవుతుంది. ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముద్దలైతే కట్టుకోవచ్చు. ఇలా నేను ముందే అన్నీ లడ్డూలలాగా ప్రిపేర్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. పప్పు ఉడకబెట్టినప్పుడే నేను పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. 1 అవర్ వరకైతే పిండి అయితే మంచిగా నానిపోయింది. ఇలా చాలా మెత్తగా ఉంటే ఎంత మంచిగా స్మూత్‌గా ఉంటే అంత మంచిగా బొబ్బట్లయితే మంచిగా సాగుతూ బాగా వస్తాయి. మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా అయితే చేసుకోవచ్చు. ఎన్ని భక్షాలు చేసినా యాస్ట అనేది రాకుండా
ఇలా చేసుకుంటే ఈజీగా అయితే అవుతుంది. పిండి స్మూత్‌గా ఉంటుంది కదా! మనం దాని లోపట పూర్ణం కూడా చాలా మెత్తగా ఉండి మంచిగా సాగుతూ అయితే వస్తాయి భక్షాలు. దేవుడి దగ్గర పెట్టడానికి, మాకు తినడానికి మాత్రం చేసి మిగతా పిండైతే నేను ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. చాలా ఉబ్బరం ఎక్కువగా ఉంది కదా! ఇప్పుడు చేయడానికి ఓపిక లేక ఫ్రిడ్జ్‌లోనైతే పెట్టాను. భక్షాలు చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మా వారితో పచ్చడి చేపిద్దామనేసి కూర్చున్నాము. ఇది ఎక్కువగా ఆడవాళ్ళు చెయ్యరు కదా! మగవాళ్ళే చేస్తారు కదా! ఈ పచ్చడి అనేది. షడ్రుచుల సమేతమైన ఉగాది పచ్చడినైతే తయారు చేసుకుందాం. దాంట్లో ఉప్పు, కారం, వేప పువ్వు, అలాగే మామిడికాయ వక్కలు, బెల్లం, చింతపండు ఇవి అన్నీ కలిస్తేనే 6 రుచులైతే అవుతాయి. దీనికోసం ముందుగా నేనైతే ఒక సర్వనైతే తీసుకున్నాను. మంచిగా కడుక్కొని దానికి 5 బొట్లు అయితే పెట్టుకున్నాను. తర్వాత చింతపండు అయితే ఒక 15 నిమిషాల ముందు నానబెట్టి గుజ్జునైతే తీసుకొని మనకు కావాల్సినన్ని వాటర్ అయితే వేసుకున్నాను. మా వారికైతే చెయ్యరాదనేసి నేను ముందే చింతపండు రసం అయితే చేసి పెట్టుకున్నాను. అదైతే సర్వలో వేసేసి అదే సర్వలో బెల్లం అయితే వేసుకున్నాను. బెల్లం కరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా! దానికోసం బెల్లం అయితే వేసిన తర్వాత మా వారు, పిల్లలు, నేను అందరం అయితే బొట్టయితే పెట్టుకున్నాము. బొట్టు పెట్టుకున్న తర్వాత సర్వకి కంకణం అయితే కట్టాము. కంకణం కట్టిన తర్వాత వేప పువ్వు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ వక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మామిడికాయ వక్కలైతే. కొంచెం ఉప్పు, అలాగే కొంచెం లైట్‌గా కారం, ఈ పచ్చడిలో వేయడానికి కొంచెం సోంపైతే దంచి పెట్టుకున్నాను. ఈ సోంపు వేయడం వల్ల కొంచెం టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా! మన తెలంగాణ వాళ్ళైతే ఇలా పలచగానే చేసుకుంటారు. గ్లాస్‌లో వేసుకొని తాగేటట్టు. ఆంధ్ర వాళ్ళైతే స్పూన్‌తో తినేటట్టు చిక్కగా చేసుకుంటారు. ఇలా పచ్చడి అయితే మా వారు కలుపుతూ ఉన్నారు. మా వారికి కంకణం కట్టేసి మేము ముగ్గురమైతే కంకణ దారాలు కట్టుకున్నాము. ఇలా పచ్చడి అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పచ్చడి, భక్షాలు అయితే పెట్టి నేను, మా వారు, పిల్లలు అందరమైతే దేవుడి దగ్గర మొక్కుకొని మార్నింగ్ దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ అయితే తీర్థప్రసాదం అయితే అందరం తీసుకున్నాము. తీర్థప్రసాదం తీసుకున్న తర్వాత అందరం ఇలా కలిసి కూర్చొని భక్షాలు పెట్టుకొని పచ్చడి గ్లాసులలో పోసుకొని టీవీ చూసుకుంటూ అయితే భక్షాలు తినుకుంటూ పచ్చడి అయితే తాగుతున్నాము. భక్షాలు తింటూ పచ్చడి తాగుతుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇది ఈ సంవత్సరానికి ఒకసారే చేసుకుంటాం కదా! ఇలా మా భక్షాలు తిని పచ్చడి తాగడం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత కొద్దిసేపయితే రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ అంటే గిన్నెలు తోమడం, ఇంకా మిగతా పనైతే చేసుకున్నాను. ఆ తర్వాత వంట దగ్గరికైతే వెళ్ళాను. పండగలకి పని ఎక్కువగా ఉండి టైం అయితే తొందరగా గడిచిపోతుంది కదా! మేము తిని, పచ్చడి తాగి, అలా జరసేపు కూర్చొని, ఇంకా మిగతా పని చేసుకునేసరికి మళ్ళీ లంచ్ టైమ్ అయితే అయింది. మళ్ళీ లంచ్ కోసమైతే ప్రిపేర్ చేస్తున్నాను. మాకు నాన్ వెజ్ అయితే తింటారు మా సైడు. ఇక్ చాలామంది అయితే వెజ్జే తింటారు. కానీ ఉగాది పండగకి మా సైడయితే యాటలు అయితే కంపల్సరీ కోసుకుంటారు. మా పిల్లలు మటన్ తినరనేసి ఈరోజు మేమైతే చికెన్ తెచ్చుకున్నాము. చాలామందైతే వెజ్జే తింటారు కూరగాయలు. మా సైడయితే సుక్క, ముక్క కంపల్సరీ ఉండాల్సిందే. నేను చికెన్‌లోకి బగారా రైస్ అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీ అయినా, మటన్ కర్రీ అయినా, పప్పుచారైనా, సాంబారైనా బగారా రైస్ ఉంటేనే చాలా బావుంటుంది. నార్మల్ రైస్‌లో అస్సలు తినలేము. తినలేము అంటే ఇలా బగారా రైస్ కాంబినేషన్‌లో అలవాటైపోయి వైట్ రైస్‌లో తినాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకోసము నేను బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఇలా అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టేసి సిమ్‌లో అయితే పెట్టి చాలా ఉబ్బరంగా ఉందనేసి ఏసీ రూమ్‌లో అయితే కూర్చున్నాను. నేను కూర్చొని ఫోన్ చూసేసరికి నా రైస్ అయితే అయిపోయింది.
మంచిగా పలుకు పలుకుగా చాలా బాగా అయింది రైస్ అయితే. ఎందుకంటే నేను ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైస్ అయితే నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్ రైస్‌కి 1:30 వాటర్ అయితే పోసాను. నాకు కరెక్ట్‌గా సరిపోయింది. మెత్తగా అయితే అస్సలు కాలేదు. ఈ బగారా రైస్‌లోకి చికెన్ కర్రీ అయితే ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారైతే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చేశాను. అది ఎలా అంటే చికెన్ అయితే నిమ్మకాయలో మంచిగా వాష్ చేసుకొనైతే తీసుకున్నాను. స్మెల్ లేకుండా. పసుపు, ఉప్పు, కారం, నూనె, ధనియాల పొడి, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అన్నీ వేసుకుంటాం కదా! దాంతో పాటు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, పెరుగు అయితే వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మ్యారినేట్ అయితే చేసుకున్నాను. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ అయితే చాలా బావుంటుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత నేను ఒక పక్కన స్టవ్ పైన గిన్నె పెట్టుకొని నార్మల్‌గా మనం చికెన్ కర్రీకి ఎలా అయితే చేసుకుంటామో అలానే ప్రాసెస్ అయితే అలానే చేసుకోవాలి. నేను ఫ్రెష్‌గా నిన్ననే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రుబ్బి పెట్టుకున్నాను. గా బగారా రైస్‌లోకి, చికెన్‌లోకి వేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా ఉండడం వల్ల గూడా మనకి కర్రీ అయినా, రైస్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది ఒకసారి బాగా కలుపుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్నయితే ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇలా చికెన్ అంతా వేసిన తర్వాత చికెన్ బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లో మంటనైతే పెట్టుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎంత మంచిగా ఫ్రై అయితే అంత వాసన లేకుండా, నీచు వాసన లేకుండా అయితే ఉంటుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మనం పెరుగు వేసాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టవు. పెరుగు వేయడం వల్ల దాంట్లోనే వాటర్ అయితే వస్తుంది. నేను ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత కొంచెం వాటర్‌నైతే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే చికెన్ ఉడకడం కోసమే. కొంచెం వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొత్తిమీర అయితే వేసుకొని మూత అయితే పెట్టుకున్నాను. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది. దీంట్లో మనకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ చూసి వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫస్ట్ ఒక గిన్నెలో అయితే తీసి చనిపోయిన పెద్దవాళ్ళకైతే పెడతాను. ఏ కర్రీ చేసినా ఫెస్టివల్స్‌కి చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా ఈవెన్ స్నాక్స్ చేసినా ఫస్ట్ పక్కకు తీసి పెడతాను. ఇలా కర్రీ, రైస్ 2 అయిపోయాయి. మాకైతే 2:30 అయితే అయింది. 2:30కి అందరం హాల్‌లో కూర్చొనైతే టీవీ పెట్టుకొని టీవీ చూసుకుంటూ అయితే భోజనం అయితే చేస్తున్నాము. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.